మొత్తానికి పంజరంలోని రామచిలుక శ్రేష్ఠగా ఆకాశంలోకి ఎగిరొచ్చింది. అందుకు సాయపడ్డ గౌరవంకకి ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటుంది చిలక. వయసులో ఉన్న అబ్బాయి అమ్మాయిల మధ్య ఉండవలసింది కృతజ్ఞత కాదు, వలం అని మా మామయ్య చెప్పేవాడు. అలా తీయటి వాళ్ళకి గెలుపు తప్పదు అని మా అత్తయ్య చెప్పేది. అవును, ఆ ముసలాయన నీళ్ళలో ఉన్నంత కాలం మూగదానిలా ఉండేదానివి, మరి ఇప్పుడు రాగం పలకాలంటే వేణుం సృష్టి చేసే రసికుడు ఉండాలిగా. ఉంటాను. నీలో రాగాన్ని అనురాగాన్ని పలికించడానికి నేను ఎప్పుడు ఉంటాను మేనక. అదేంటి నన్ను మేనక అంటున్నా? ధనాదన్, నీ అందానికి అర్థం ఆ పేరులోనే ఉంది. అదే నీకు సరైన పేరు. అంటే ఆ అమ్మాయి కూడా ఊరవసం నువ్వే పెట్టావు పేరు? ఇప్పుడు ఆ అమ్మాయి కూడా ఎందుకులే, చూడు, వాడిపోయిన పువ్వు గురించి, వదిలేసిన ఆడదాని గురించి మర్చిపోవాలని మామయ్య చెప్పాడు. తగిలిన దెబ్బని కలిసిన మగవాణ్ణి గుర్తుంచుకుని తీరాలని మా అత్తయ్య చెప్పింది. సరే, ఇప్పుడు మనం ఎక్కడికి? ఆనంద పంచుకి. ఎందుకనో? అనురాగపు లోతులు చూసేందుకు. లక్ష్మి, రా. ఇది నా ఆప్తమిత్రుడి. అతను విదేశాలకు వెళ్లడంతో ఇది మనకు స్వాధీనమైంది. ఇక్కడ మనం ఎలా ఉన్నా ఏం చేసినా ఎవ్వరికి తెలియదు. ఇదే మన శృంగార సామ్రాజ్యం. ఎలా ఉంది? అద్భుతంగా ఉంది. నీ అందంలాగా. వెలుతురు కూడా విపరీతంగా వస్తుంది. నా కోరికలాగా. ఎవరి కోసం? నీకోసం. మేనక, మేనక, నా మేనక, మేనక. లక్ష్మి, లక్ష్మి, ఏమైంది లక్ష్మి? లక్ష్మి, లక్ష్మి,
లక్ష్మి లక్ష్మి ఎలా ఉంది లక్ష్మి? పర్లేదు, కాస్త నీరసంగా ఉంది. రా. విశ్రాంతిగా పడుకో, రేపటికి అదే తగ్గిపోతుంది. రాజా, నీ ఆశని ఆవేశాన్ని హఠాత్తుగా నిరాశపరిచాను. సారీ. వాట్స్ దేర్? ఇవాళతో మన బంధం ముగిసిపోదుగా. ఎన్నో తీయటి రాత్రుల్లో వెన్నెల క్షణాలు ముందు ముందు ఉన్నాయిగా. స్వీటీ, గుడ్ నైట్.